హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్టూడియో. మనం ఈ క్లాస్లో హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఆర్గానిజమ్స్ అనేవి మనకి మెనీ వేస్లో మనకి డిసీజెస్ కలిగజేస్తాయి. ఓకే, హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ క్యాజడ్ బై డిసీజెస్ ఇన్ మెనీ వేస్. ఓకే, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఓన్లీ హ్యూమన్స్లోనే డిసీజ్ని కలుగజేస్తాయి అంటే హ్యూమన్స్లోనే కాదు, ప్లాంట్స్లో కూడా ఇవి డిసీజ్ని కలుగజేస్తాయి. మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి, ప్లాంట్స్లోని అలాగే యానిమల్స్లో కూడా డిసీజెస్ని కలుగజేస్తాయి. ఓకే, ఇలా యానిమల్స్ అండ్ ప్లాంట్స్లో డిసీజెస్ని కలుగజేస్తే మైక్రో ఆర్గానిజమ్స్ ఏమంటారంటే పాథోజన్స్. ఏమంటారు పాథోజన్స్. ఈ పాథోజన్స్ అనేవి వేటిని స్పాయిల్ చేస్తాయంటే ఫుడ్ని స్పాయిల్ చేస్తాయి, అలాగే క్లాత్స్, అలాగే లెదర్. సో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి అంటే కొన్ని ఫుడ్ని స్పాయిల్ చేసేస్తాయి, అలాగే క్లాత్స్, లెదర్స్, అలాగే మన ఇంట్లో కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, థింగ్స్ని ఏం చేస్తాయంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్, హార్మ్ఫుల్ మైక్రో అవి స్పాయిల్ చేసేస్తాయి అన్నమాట. సో వాటిని యూజ్ అవ్వకుండా వాటిని స్పాయిల్ చేసేస్తూ ఉంటాయి. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి, హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ మనం ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాము. సో ఇప్పుడు మనకి డిసీజ్ని కలగజేస్తాయి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి. సో అవి ఎలా ఉంటాయి, కొన్ని వాటర్ ద్వారా, ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కొన్ని ఫుడ్ ద్వారా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మరి మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అవి మనకి ఎలా వెళ్తాయి అంటే మన బాడీలోకి మనం తీసుకునే ఫుడ్ కానీ, ఎయిర్ కానీ, వాటర్ ద్వారా మన బాడీలోకి వెళ్తాయి. సో వెళ్ళి మనకి డిసీజెస్ని కలగజేస్తాయి. అలాగే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా, సో ఇవి వేరే యానిమల్ నుంచి అలాగే హ్యూమన్ బీయింగ్స్ నుంచి వన్ పర్సన్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ మైక్రో ఆర్గానిజమ్స్. సపోజ్ ఒక డిసీజ్ ఉన్న పర్సన్ని మనం టచ్ చేసినా, ఓకే, అలాగే ఈ వాటర్, ఎయిర్, ఫుడ్ ద్వారా కూడా వాళ్ళ యొక్క దగ్గర నుంచి మనకి ట్రాన్స్ఫర్ అయితే వాటిని ఏమంటారంటే ఆ డిసీజెస్ని కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు. ఏమంటారు? కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు. ఇలా వచ్చి డిసీజెస్ని కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు. ఓకే, సో తెలుగులో అయితే అంటువ్యాధులు అంటారు కదా, సో వాటిని ఇంగ్లీష్లో కమ్యూనికేబుల్ డిసీజ్ అంటారు. సో వేరే పర్సన్కి వచ్చినప్పుడు ఆ పర్సన్ నుంచి మనకు వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం టచ్ చేయడం ద్వారా, అలాగే వాళ్ళు తీసుకున్న ఫుడ్ ద్వారా కానీ, వాటర్ ద్వారా కానీ, సో ఇలా మనకి వచ్చే అవకాశం ఉంది. సో వాటిని కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు. ఓకే, మరి ఇలా కమ్యూనికేబుల్ డిసీజ్లో వచ్చే డిసీజెస్ ఏమున్నాయంటే ఎగ్జాంపుల్ కలరా, అలాగే కోల్డ్. ఓకే, అందరికీ కామన్గా తెలిసింది కోల్డ్ అంటే స్నీజ్. సో ఏదన్నా కోల్డ్తో ఉన్న ఒక పర్సన్ అట్మాస్ఫియర్లో సీజ్ చేసినప్పుడు అంటే తుమ్మినప్పుడు ఆ తుమ్ము నుంచి కొన్ని మిలియన్స్ ఆఫ్ వైరస్ అనేవి బయటకు వస్తాయి. ఓకే, ఈ వైరస్ అనేవి అట్మాస్ఫియర్లో అంటే ఎయిర్లో కలిసిపోతాయి కదా, అవి వేరే పర్సన్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో అలా ట్రాన్స్ఫర్ అవుతుంది వేరే పర్సన్కి వెంటనే కోల్డ్ అనేది కలుగుతుంది. సో మరి కోల్డ్ వచ్చినప్పుడు మన ఈ వైరస్ అని అట్మాస్ఫియర్ స్ప్రెడ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? హ్యాండ్ కర్చీఫ్స్ వాడాలి. సో అలాగే తుమ్మినప్పుడు కర్చీఫ్ ఏదైనా అడ్డం పెట్టుకొని తుమ్ముతుంటే సో వైరస్ అనేవి అట్మాస్ఫియర్లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, అలాగే ఈ కమ్యూనికేబుల్ డిసీజ్ ద్వారా అంటే ఈ వైరస్ ద్వారా అలా ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజులు ఇంకేమున్నాయంటే టీవీ, ట్యూబర్క్యులోసిస్, నెక్స్ట్ చికెన్ ఫ్రాక్స్, ఇవి కూడా టచ్ చేయడం ద్వారా వస్తాయి. అలాగే సమ్ ఇన్సెక్ట్స్ కానీ, యానిమల్స్ కానీ ఒక డిసీజెస్కి క్యారియర్స్గా పనిచేస్తాయి, అంటే వాహకాలుగా పనిచేస్తాయి అన్నమాట. సో అలా క్యారియర్స్గా పనిచేసే డిసీజెస్ ఏమున్నాయంటే మలేరియా. ఇక్కడ ఈ మలేరియాకి ఏం యూజ్ చేస్తామంటే ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. సో ఈ దోమ అంటే ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో దోమ మలేరియాని కలగజేస్తే ఏవైతే వైరస్ కానీ ఏవైతే ఉన్నాయో సో వాటిని తన బాడీ ద్వారా వన్ పర్సన్కి క్యారీ చేస్తుంది. అంటే వన్ పర్సన్ క్యారీ చేస్తూ ఆ డిసీజ్ని కలగజేస్తాడు. సో ఇక్కడ దీనికి మనకి యూజ్ అవుతుంది ఏంటి? ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో అనమాట. ఓకే,
మనం ఈ మస్కిటోస్ అవి కూడా ఎక్కువ అట్మాస్ఫియర్లో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాటర్ అనేది ఎక్కడ స్టోరేజ్ చేసుకోకుండా ఉండాలి. సో, అట్మాస్ఫియర్‌ని ఎప్పుడు కూడా మన చుట్టూ సరౌండింగ్స్‌లో వాటర్ అనేది ఉండకుండా అలాగే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో, మనం ఇప్పుడు ఒక్కొక్క డిసీజెస్ గురించి తెలుసుకుందాం. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, ట్యూబరోలస్. సో, ఈ డిసీజ్ అనేది ఒక రకమైన కమ్యూనికేబుల్ డిసీజ్ అనమాట ఇది. సో, మరి ఈ డిసీజ్ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఈ డిసీజ్ మెయిన్ ఏ మైక్రో ఆర్గానిజమ్స్ కలిగజేస్తుందంటే మైక్రో బ్యాక్టీరియం. ఏంటిది? మైక్రో బ్యాక్టీరియం. ఈ మైక్రో బ్యాక్టీరియం అనే మైక్రో ఆర్గానిజం ద్వారా ట్యూబర్క్యులోసిస్ అనే డిసీజెస్ కలగజేస్తాం. సో అలాగే ఈ డిసీజెస్ మనకి మెయిన్గా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ డిసీజ్ అనేది ఒకసారి వస్తే పర్మనెంట్గా మన బాడీలో ఉండిపోతుంది. సో మనం మెడిసిన్స్ వాడతాం, వ్యాక్సిన్స్ వేసుకుంటాం, కానీ ఇది మన బాడీలో ఉంటుంది. అంటే పర్మనెంట్గా మన బాడీలో ఉండిపోతుంది డిసీజ్. క్యూర్ అవుతుంది, కాకపోతే అంటే అప్పుడప్పుడు దీని యొక్క లక్షణాలు మళ్ళీ బయటపడుతూ ఉంటాయి అన్నమాట. కంప్లీట్గా క్యూర్ అవుతుంది అనమాట. ఓకే. సో అలాగే ఇందులో మనకి ఈ ట్యూబర్కులోస్ డిసీజ్లో మెయిన్గా ఉండే లక్షణాలు ఏంటంటే చెస్ట్ పెయిన్, అలాగే స్పైనల్ కార్డ్ అనేది ఎక్కువ పెయిన్ రావడం, వెయిట్ లాస్ అవ్వడం, అలాగే మనకి తుమ్మినప్పుడు అలాగే తగ్గినప్పుడు మన నోట్లోంచి బ్లడ్ అనేది బయటకు వస్తుంటుందంట. బ్లడ్ విత్ క్రాఫ్ అంటే తగ్గినప్పుడు ఏం చేస్తాం, ఆ నోట్లోంచి బ్లడ్ అనేది పడుతూ ఉంటుంది. సో మెయిన్గా ఈ లక్షణం ద్వారా మనకి ట్యూబరస్ డిసీజ్ ఉందని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. అలాగే ఈ డిసీజెస్ క్యూర్ చేయడానికి యాంటీబయాటిక్స్ ఉన్నాయి, వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో వీటి ద్వారా ఈ డిసీజ్ మనం క్యూర్ చేసుకోవచ్చు. కానీ ఇది ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడన్నా వచ్చే అవకాశం ఉంది. సో మెడిసిన్స్ వాడడం మళ్ళీ రాదు అని ఉండదు అనమాట. ఓకే. సో ఈ డిసీజ్ మన బాడీలో కొన్ని పార్ట్స్కి అటాక్ అవ్వదు. అదేంటంటే హెయిర్. ఏంటది? హెయిర్ అంటే తల. అలాగే థైరాయిడ్, నెక్స్ట్ ప్యాంక్రియాస్. ఓకే. వీటికి అటాక్ కాదు, మిగిలిన బాడీలో ఏ పార్ట్కైనా సరే ఈ డిసీజ్ అనేది అటాక్ అయ్యే అవకాశం ఉంది. సో దీనికి ఫస్ట్ మెడిసిన్ ఎవరు కనుగొన్నారంటే, సో ఈ ట్యూబరోలస్ డిసీజ్కి వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారంటే రాబర్ట్ కోచ్. ఎవరత్నం? రాబర్ట్ కోచ్. సో ఈ రాబర్ట్ కోచ్ అనే అతను ఫస్ట్ ఈ ట్యూబరోలస్ డిసీజ్కి మెడిసిన్స్ని కనుగొన్నారు. ఓకే. సో ఇది ఈ డిసీజ్ గురించి. నెక్స్ట్ వన్ చూడండి మిస్లెస్. దీని తెలుగులో తట్టు రుబియోలా అంటారు. ఓకే. సో ఈ డిసీజ్ అనేది వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అంటే వైరస్ అనేది అటాక్ చేయడం వల్ల ఈ మిస్లెస్ అనే డిసీజ్ వస్తుంది. దీనివల్ల వైరస్ ద్వారా ఇది వస్తుంది. సో ఇది కూడా ఒక రకమైన కమ్యూనికేబుల్ డిసీజ్. కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే ఏంటి? మనం వన్ పర్సన్ని టచ్ చేయడం ద్వారా సో వాళ్ళకున్న డిసీజ్ మనకు రావడాన్ని ఏమంటాం? కమ్యూనికేబుల్ డిసీజ్. అంటే టచ్ ద్వారా, ఫుడ్ ద్వారా కూడా స్ప్రెడ్. ఓకే. వీటిని కమ్యూనికేబుల్ డిసీజ్ అంటాం. ఓకే. సో ఈ డిసీజెస్ మనకి 7 నుంచి ఒక 20 days 18 days అనేది ఉండొచ్చు. సో ఒకసారి మనకి వైరస్ ద్వారా ఈ డిసీజ్ వస్తే అది క్యూర్ అవడానికి 7 నుంచి 20 days టైం పడుతుంది. సో అంత టైం తీసుకుంటుంది అనమాట కంప్లీట్గా క్యూర్ అవడానికి. ఓకే. అలాగే దీన్ని ఎలా క్యూర్ చేయొచ్చు అంటే వ్యాక్సిన్స్ అలాగే ట్యాబ్లెట్స్ ద్వారా ఈ డిసీజ్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. ఓకే. ఇందులో ఈ డిసీజ్ వచ్చినప్పుడు మనకి ఎలాంటి సింటమ్స్ ఉంటాయంటే ఫీవర్ రావడం, అలాగే హెడేక్, అలాగే క్రాఫ్. సో ఈ డిసీజ్ ఉంటాయి. అలాగే మజిల్ పెయిన్, అంటే మజిల్స్ అనేవి కూడా నొప్పి వస్తూ ఉంటాయి. సో ఇవి సింటమ్స్ ద్వారా మనం ఈ డిసీజెస్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇది మనం క్యూర్ చేయడానికి ఏం చేస్తాం? వ్యాక్సిన్స్, టాబ్లెట్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం. ఓకే. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అంటే వైరస్లు అట్మాస్ఫియర్లో ఉంటాయి సార్. సో దీనికి సంబంధించిన వైరస్లు అట్మాస్ఫియర్లో ఉండడం అవి హెల్దీగా ఉన్న పర్సన్ని అటాక్ చేస్తే సో వాళ్ళలో కూడా ఈ డిసీజ్ని కవర్ చేస్తాయి. సో ఇది ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ డిసీజెస్. ఓకే. ఈ మెల్సెస్లో మెయిన్గా మనం చూసే ఇంకో సింటమ్ ఏంటంటే వైట్ ప్యాచెస్. ఏంటది? వైట్ ప్యాచెస్ లేదా వైట్ స్పాట్స్ ఇన్ మౌత్. సో మనం మౌత్ కానీ అబ్జర్వ్ చేస్తే మౌత్ మీద వైట్ స్పాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో
సో దీని యొక్క మెయిన్ లక్షణం అనమాట. ఓకే, సో ఈ సింటమ్స్ ద్వారా మనం ఈ డిసీజ్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో అలాగే వ్యాక్సిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా డిసీజ్ క్యూర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, చికెన్ పాక్స్. దీన్ని మన తెలుగులో ఆటలమ్మ అమ్మవారు వచ్చింది అంటాం కదా. సో ఆ డిసీజ్ అనమాట. సో ఇది వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఇది టచ్ అంటే 1% టచ్ ద్వారా చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఇది. సో మనం ఎవరైనా టచ్ చేస్తే సరే ఈ డిసీజ్ మనకి వచ్చిందని తెలియడానికి మినిమం ఒక 10 days అనేది టైం పడుతుంది. ఓకే, ఒక 10 days టైం పడుతుంది అన్నమాట మనకి అటాక్ కావడానికి. సో మనం టచ్ చేసిన వెంటనే మనకి అటాక్ అయ్యి వెంటనే సింటమ్స్ అనేది చూపించదు. ఒక 10 days పడుతుంది అటాక్ అయ్యి మనకి కంప్లీట్గా డిసీజ్ వచ్చిందని తెలియడానికి. సో ఇది మినిమం 1 month వరకు కూడా మన బాడీపై ఈ వైరస్ అనేది ఉంటుంది. అంటే ఈ చికెన్ ఫ్లాక్స్ అనేది మినిమం 1 or 2 months టైం పడుతుంది కంప్లీట్గా క్యూర్ అవడానికి. సో మనకి ఇప్పుడైతే వ్యాక్సిన్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి, వీటి ద్వారా మనం క్యూర్ చేయొచ్చు. సో ఇప్పుడైనా ట్యాబ్లెట్స్ ఉన్నాయి కానీ ఇంతకుముందు ఏం చేసేవారంటే సో మంత్రాలు ఏదో చెప్తూ ఏదో వేపలతో అలా మంత్రాలు వేస్తే తగ్గిపోతాయని చాలా వరకు నమ్మేవారు. కానీ నవ్వే డేస్ వీటికి ఏంటంటే వ్యాక్సిన్స్ వచ్చే, ట్యాబ్లెట్స్ వచ్చాయి, వీటి ద్వారా మనం ఈ డిసీజ్ని క్యూర్ చేయొచ్చు. ఓకే, ఇది బాడీలో ఏ పార్ట్ మీదన్నా ఈ డిసీజ్ అనేది అటాక్ అవ్వచ్చు. సో దానివల్ల మనకి బాడీ అంతా కూడా స్పాట్స్ వస్తాయి అన్నమాట. బ్లాక్, రెడ్ స్పాట్స్ వస్తాయి. అలాగే దద్దుర్లు, సో ఒళ్ళంతా కూడా అక్కడక్కడ దద్దులు రావడం, మచ్చలు రావడం అనేది వీటి యొక్క లక్షణం. సో ఈ సింటమ్స్ ద్వారా మనం ఈ డిసీజ్ వచ్చిందని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే ఓకే నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, పోలియో. ఈ పోలియో అనేది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే వైరస్లు అనేవి పోలియోని స్ప్రెడ్ చేస్తాయి అన్నమాట. సో 1% నుంచి 1% కానీ అలాగే ఈ డిసీజెస్ ఉన్న లక్షణాలు వైరస్ల ద్వారా ఆ వైరస్ అని వేరే పర్సన్ని అటాక్ చేసినప్పుడు వాళ్ళకి పోలియో అనేది వస్తుంది. సో మరి వైరస్ అండి అంటే పోలియో అనేది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఫుడ్, వాటర్, అలాగే ఎయిర్, వీటి ద్వారా ఈ పోలియో అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇది మెయిన్గా ఎవరికి ఎఫెక్ట్ అని చూపిస్తుందంటే 5 years లోపు, అంటే ఏవో 5 years చిన్నపిల్లలు ఉంటారు కదా 5 years లోపు. సో వాళ్ళకి మెయిన్గా ఈ పోలియో అనేది అటాక్ అవ్వచ్చు. పోలియో వల్ల ఏంటంటే కాళ్ళు అనేది వంకరగా తిరిగిపోవడము, రకరకాల షేపులు రావడము జరుగుతూ ఉంటుంది. సో మనకి గవర్నమెంట్ అయితే ఈ పోలియోకి వ్యాక్సిన్స్ వేస్తారు. అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకి ఇయర్లీ వన్స్ కానీ అలా వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారు. అంటే ఈ డిసీజ్ రాకుండా వ్యాక్సిన్స్ వేసి క్యూర్ చేస్తాం అన్నమాట. ఓకే, సో మనం దేని ద్వారా క్యూర్ చేస్తామంటే వ్యాక్సిన్స్, ట్యాబ్లెట్స్ ద్వారా క్యూర్ చేయొచ్చు. ఓకే, మరి పోలియో వచ్చినప్పుడు ఎలాంటి సింటమ్స్ ఉంటాయంటే ఫీవర్, అలాగే అటాక్ అంటే తలనొప్పి, ఇంకా ఏంటంటే సోర్ థాట్ అంటే మన గొంతుకంతా కూడా మండిపోతున్నట్టు ఉండడం, చాలా ఇదిగా ఉంటుంది అనమాట. అలాగే వాంతులు. సో ఈ సింటమ్స్ వచ్చినప్పుడు మనం వెంటనే చెక్ చేసుకుంటే మనకి డిసీజెస్ ఉందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. సో ఓకే, వీటికి ట్యాబ్లెట్స్, వ్యాక్సిన్స్ ద్వారా 90% వరకు కూడా ఈ డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు. ఓకే, సో ఇది పోలియో గురించి. నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, కలరా. ఈ కలరా అనేది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. సో ఇట్ ఈస్ క్యాజ్డ్ బై బ్యాక్టీరియా. మెయిన్గా ఈ కలరా వచ్చాడు ఎలాంటి సింటమ్స్ ఉంటాయంటే డయేరియా, అలాగే వామిటింగ్స్. సో ఈ 2 లక్షణాల ద్వారా మనం కలరా డిసీజ్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఇది ఎందుకు వస్తుందంటే మెయిన్లీ కాంటైనర్డ్ ఫుడ్ ఆర్ వాటర్ తీసుకోవడం వల్ల, అంటే కలుషితమైన ఆహారం, వాటర్ తీసుకోవడం వల్ల ఈ డిసీజ్ అనేది వస్తుంది. కంటైనర్డ్ ఫుడ్ ఆర్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి కలరా డిసీజ్ అనేది వస్తుంది. మరి ఈ డిసీజ్ని ఎలా క్యూర్ చేయొచ్చు అంటే ఓఆర్ఎస్, ఎలక్ట్రోడ్స్ తీసుకోవడం ద్వారా క్యూర్ చేయొచ్చు. ఓఆర్ఎస్, అలాగే యాంటీబయాటిక్స్. సో ఈ యాంటీబయాటిక్స్ వీటిని తీసుకోవడం దానికి కలరా డిసీజ్ క్యూర్ చేయొచ్చు. సో కలరా డిసీజ్లో మనం ఏం చూస్తామంటే డయర్ అంటే మొత్తం బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా వామిటింగ్స్, అలాగే మోషన్స్ రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుందంట. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఇంకా బాడీలో వాటర్ అనేది కంప్లీట్గా బయటికి వెళ్ళిపోద్ది. సో వాటర్ అనేది ఉండదు. సో ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే ఓఆర్ఎస్ తాగించడం,
ఎలక్ట్రోడ్స్, అలాగే సిలైన్స్, బాటిల్స్ కూడా పెడతారు. సో అలాగే యాంటీబయాటిక్స్. సో వీటి ద్వారా మనం కలరా డిసీజ్ని క్యూర్ చేసుకుంటాం. ఓకే. సో సమ్ టైమ్స్ ఏమవుద్దంటే ఈ డయేరియా కానీ వామిటింగ్స్ కానీ ఎక్కువైనప్పుడు సో డెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాగే డెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మనం ఈ ఓఆర్ఎస్ ఇవన్నీ తాగడం వల్ల ఏంటంటే బాడీలోంచి బాడీ అనేది డీహైడ్రేషన్కి లోన్ అవ్వకుండా ఉండి సో మనకి కొద్దిగా ఎనర్జీ రావడానికి ఓఆర్ఎస్ ఎలక్ట్రోడ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో అలాగే ఈ వాడడం ద్వారా కూడా ఓ 2-3 డేస్లో కంప్లీట్గా మనం క్యూర్ అవుతాం. ఓకే. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాము, కంటెంట్ ఫుడ్ ఆర్ వాటర్ అంటే కలుషితమైన ఆహారం, ఫుడ్ అలాగే వాటర్ తీసుకోవడం వల్ల డిసీజ్ వస్తుంది. సో మనం సరౌండింగ్స్లో ఉండే ప్లేసెస్ కూడా నీట్గా ఉండేట్టు చూసుకోవాలి. సో ఎప్పుడు కూడా మనం ఫుడ్ అనేది మంచి ఫుడ్డే తీసుకోవాలి, వాటర్ కూడా. సో ఇలా తీసుకోవడం వల్ల మనకి డిసీజెస్ అన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. ఓకే. ఇది కలరా గురించి. నెక్స్ట్ వన్ చూడండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, టైఫాయిడ్. సో ఈ టైఫాయిడ్ అని దేనివల్ల వస్తుందంటే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. సో ఇట్ ఈస్ క్యాజ్డ్ బై బ్యాక్టీరియా. ఓకే. మెయిన్గా ఇది దేని ద్వారా మనకి స్ప్రెడ్ అవుతుందంటే ఫుడ్ ఆర్ వాటర్. ఫుడ్ వాటర్ ద్వారా ఈ టైఫాయిడ్ అనేది 1% నుంచి 1%కి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో ఈ టైఫాయిడ్ వచ్చిన మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఫీవర్, అలాగే హెడేక్, డ్రై కాఫ్ అంటే పొడి దగ్గు, అలాగే వెయిట్ లాస్. సో ఈ సింటమ్స్ ద్వారా మనకి టైఫాయిడ్ ఉందని అబ్జర్వ్ చేయొచ్చు. సో అంటే టైఫాయిడ్ అంటే ఫీవర్ కదా, మనం నార్మల్గా వింటాం టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అని. సో టైఫాయిడ్ ఫీవర్ వచ్చినట్టంటే ఫీవర్ ఉంటుంది, కాఫ్, అలాగే పొడి దగ్గు వస్తూ ఉంటుంది, హెడేక్ వస్తుంది, వెయిట్ లాస్ అయిపోతాం. సో మనకి ఐడెంటిఫై చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. 2 or 3 days మనకి తెలియదు. ఫీవర్ వస్తుంది తగ్గుతుంది, ఫీవర్ వస్తుంది తగ్గుతుంది, ఎందువల్ల ఇలా జరుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి టైఫాయిడ్ ఉందని మనం తెలుసుకుంటాం. సో అందుకే ఫీవర్స్ వచ్చిన అంటే సీజన్స్ బట్టి ఫీవర్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఫీవర్ వచ్చిన వెంటనే 1 or 2 days 1 day ట్యాబ్లెట్ వేసుకుంటూ తగ్గకపోతే అప్పుడు ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ ద్వారా మనకి ఫీవర్ వచ్చింది. సో ఆ ఫీవర్ ఎలాంటి రకమైంది, మలేరియా ఫీవరా, టైఫాయిడ్ ఫీవరా, వైరల్ ఫీవర్ అనేది మనం బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం. సో తెలుసుకున్న వెంటనే దీనికి సంబంధించిన కోర్స్ ఉంటుంది చూసారా, కోర్స్ వాడడానికి మనం కంప్లీట్గా క్యూర్ అవుతాం అన్నమాట. సో ఇంకా ఇందులో ఇంకో లక్షణం ఏంటంటే స్వెల్లింగ్ ఆఫ్ ఫేస్ అండ్ ఐస్. అంటే మనకి ఫేస్, ఐస్ కూడా కొద్దిగా పొంగినట్టు కనిపిస్తూ ఉంటాయి. సో దీని యొక్క టైఫాయిడ్ యొక్క మెయిన్ సింటమ్స్ అన్నమాట. ఓకే. సో మనం దీన్ని ఎలా క్యూర్ చేయొచ్చు అంటే ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అలాగే వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో దీని ద్వారా మనం ఈ టైఫాయిడ్ని క్యూర్ చేసుకోవచ్చు. ఓకే. సో మనకి ఇందులో కూడా ఫుడ్ అండి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినకూడదు అనేది మనం డాక్టర్ గారు ఆల్రెడీ చెప్తారు. సో దాన్ని బట్టి మనం అన్నీ పాటిస్తే అంటే వాళ్ళు చెప్పినట్టు మనం పాటించి మెడిసిన్స్ అన్నీ వాడడం వల్ల త్వరగా ఈ డిసీజ్ని క్యూర్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, హెపటైటిస్ ఏ. దీన్ని తెలుగులో పచ్చ కామెర్లు అంటాం. ఓకే. సో మనకి ఏ మైక్రో ఆర్గానిజం ఈ డిసీజ్ కలిగజేస్తుంది అంటే వైరస్. సో వైరస్ అనేది ఈ హెపటైటిస్ని ఏని ఎఫెక్ట్ చేస్తాం అనమాట. ఓకే. సో మనకి ఈ హెపటైటిస్ వచ్చినప్పుడు ఎలాంటి సింటమ్స్ ఉంటాయంటే నార్మల్గా ఫీవర్, హెడేక్, అలాగే వామిటింగ్స్, నెక్స్ట్ వికారంగా ఉండడం అంటే న్యాసరా. ఓకే. ఇలా సమ్ సింటమ్స్ ఉంటాయి. సో అలాగే మన బాడీ చూస్తే ఎల్లో కలర్లోకి మారిపోతున్నట్టు, మన అంటే మన కన్నులో ఉన్న వైట్ పోర్షన్ ఏదైతే ఉందో సో వైట్ పోర్షన్లో ఉన్నదంతా కూడా ఎల్లో కలర్గా మారిపోవడం. సో ఇలా సింటమ్స్ ద్వారా మనకి హెపటైటిస్ ఏ వచ్చిందని మనం ఐడెంటిఫై చేస్తాం. సో దీన్ని మనం ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. వ్యాక్సిన్. ఓకే. సో ఈ డిసీజ్ మనం ట్యాబ్లెట్స్, వ్యాక్సిన్స్ వీటిలన్నీ వాడుతూ మన డిసీజ్ని క్యూర్ చేసుకోవచ్చు. కానీ ఇప్పటికీ కూడా మన హెపటైటిస్ అంటే పచ్చకామెలకి చాలా వరకు కూడా నాటు వైద్యం కూడా ఉంటుంది. సో అలా నాటు వైద్యం పాటించే వాళ్ళు నాటు వైద్యం పాటిస్తారు. కానీ మనకి ఇప్పుడు చాలా వరకు మెడిసిన్స్ వస్తాయి. సో చాలా వరకు మెడిసిన్స్, వ్యాక్సిన్ ద్వారా మనం డిసీజ్ని క్యూర్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, మలేరియా.
ఈ మలేరియా అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే మస్కిటో ద్వారా మనం తెలుసు. కానీ ఈ మస్కిటోస్ ఏంటంటే ప్రోటోజోమన్స్ ఉంటాయి వాటి బాడీలో, అంటే మస్కిటో యొక్క బాడీలో ప్రోటోజోమన్స్ ఉంటాయి. సో మెయిన్గా మనకి మలేరియాని ఏమి ఎఫెక్ట్ చేస్తాయంటే, మలేరియా దేని వల్ల కలుగుతుందంటే ఈ ప్రోటోజోమన్స్ ద్వారా మనకి మలేరియా అనేది కలుగుతుంది. సో ఈ ప్రోటోజోమస్ మస్కిటోలో ఉండడం వల్ల ఈ మస్కిటోస్ అనేది మలేరియాకి క్యారీస్ అంటే వాహకాలుగా పనిచేస్తాయంట. సో మస్కిటోస్ ఏం చేస్తాయి, ఈ ప్రోటోజోమస్ వాటి బాడీలో ఉంటాయి. సో ఈ మస్కిటోస్ 1% నుంచి 1%కి వెళ్ళి సో బ్లడ్ ద్వారా వేరే పర్సన్కి ఇవి ఇంజెస్ట్ చేస్తాయి, అంటే వారి యొక్క బాడీలోకి ఇంజెస్ట్ చేస్తారు. సో ఆ విధంగా మస్కిటోస్ మలేరియాని 1% నుంచి 1%కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. సో ఇక్కడ వీటిని క్యారీస్ అనేవి మస్కిటోస్ అనేవి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మరి మస్కిటోస్ మనకి అంటే సో మనకి ఈ మలేరియా వచ్చినప్పుడు ఎలాంటి సింటమ్స్ ఉంటాయంటే ఫీవర్, అలాగే హెడేక్, నెక్స్ట్ వామిటింగ్స్, చెస్ట్ పెయిన్, అలాగే క్రాఫ్, అలాగే నెక్స్ట్ డయేరియా. సో ఈ సింటమ్స్ ద్వారా మనం మలేరియా డిసీజ్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే, సో ఈ మలేరియా వచ్చిన తర్వాత మనం దానికి ట్యాబ్లెట్స్, అలాగే వ్యాక్సిన్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ వాడడం ద్వారా మలేరియా డిసీజ్ని క్యూర్ చేసుకోవచ్చు. ఓకే, మెయిన్గా మనకి మస్కిటో ఏ మస్కిటో వల్ల వస్తుంది మలేరియా డిసీజ్ని, ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. సో ఈ వీటి వల్ల మలేరియా అనేది స్ప్రెడ్ అవుతుంది. మరి మలేరియా అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే మెయిన్గా మనం దేనికి వేటి లేకుండా చూడాలి, మస్కిటోస్ని మన సరౌండింగ్స్లో లేకుండా చూసుకోవాలి. సో మస్కిటోస్ అనేవి ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే వాటర్లో ఉంటాయి. సో అలాగే మన సరౌండింగ్స్లో టబ్స్ కానీ టైర్స్ కానీ ఇలా సమ్ ఉంటాయి కదా, వాటిలో వాటర్ అది ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తుండాలి. వాటర్ స్టోరేజ్ అనేది ఉండకూడదు. మెయిన్గా ఈ మస్కిటోస్ అనే వాటర్లోనే ఎగ్స్ అనేది ఫామ్ చేస్తాయి. సో గుడ్లన్నీ కూడా ఈ వాటర్లో పెట్టి వాటి యొక్క జనరేషన్ అవి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాయి. సో ఎప్పుడైతే మనం వాటర్ని స్టోరేజ్ చేయమో మస్కిటోస్ అనే వాటి యొక్క జనరేషన్ని ఫామ్ చేసుకోలేవు కదా. సో అలా మనం ఈ మస్కిటోస్ అనేవి లేకుండా చేయొచ్చు. మస్కిటో నెట్స్, మనకి మస్కిటో నెట్స్ ఇవన్నీ వాడడం ద్వారా కూడా మనకి ఈ మస్కిటోస్ ద్వారా వచ్చే డిసీజ్ రాకుండా క్యూర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడతో మనకి అంటే హ్యూమన్ బీయింగ్స్లో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏ డిసీజెస్ కలిగేస్తాయో తెలుసుకున్నాము. నెక్స్ట్ ప్లాంట్స్లో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏ డిసీజెస్ని కలగజేస్తాయో తెలుసుకుందాము. ఓకే, నెక్స్ట్ మనం చూడండి, ప్లాంట్స్లో మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల వచ్చే కొన్ని డిసీజెస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో టెక్స్ట్ బుక్లో చూస్తే మనకి మెయిన్గా ఏ డిసీజెస్ ఉన్నాయి, సో వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, సిట్రస్ క్యాంకర్స్. ప్లాంట్కి వచ్చే డిసీజ్ ఏంటి, సిట్రస్ క్యాంకర్స్. సో ఏ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల వస్తుందంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మరి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఎయిర్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో ఈ సిట్రస్ క్యాంకర్స్ అనే ఈ డిసీజెస్ ప్లాంట్స్లో మెయిన్గా సిట్రస్కి సంబంధించిన ప్లాంట్స్లో మాత్రమే మనం చూడవచ్చు. ఓకే, సో ఈ సిట్రస్ క్యాంకర్స్ అనేవి వచ్చిన తర్వాత ప్లాంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ప్లాంట్స్ యొక్క స్టెమ్స్ కానీ లీవ్స్ కానీ ఫ్రూట్స్ మీద రౌండ్గా ఉన్న స్పాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో స్పాట్స్ ఎలా ఉంటాయి, లైట్ ఎల్లో డార్క్ ఎల్లో మనకు కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లెమన్ తీసుకున్నాం అనుకోండి, లెమన్స్ ఎప్పుడు నార్మల్గా ఉంటాయి, కానీ సమ్ లెమన్స్ అంటే కొన్నిసార్లు మనం లెమన్స్ మీద చూస్తుంటాం కదా, రౌండ్గా డార్క్ ఎల్లోన స్పాట్స్ అని మనం అబ్జర్వ్ చేస్తాం అవునా. సో మెయిన్గా దానికి ఏంటి రీజన్ అంటే సిట్రస్ క్యాంకర్ డిసీజెస్ రావడం వల్ల లెమన్స్ అనేవి సో వాటి మీద రౌండ్ స్పాట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో దేనివల్ల అంటే బ్యాక్టీరియా వల్ల అవి అలా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇవి మళ్ళీ మైక్రో ఆర్గానిజమ్స్ ఎయిర్ ద్వారా వేరే ప్లాంట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో దీనికి ఏంటంటే ఇప్పుడు మనం ప్లాంట్స్ కదా, మనకి వీటికి మెడిసిన్స్ ఉంటాయంటే వీటికి కూడా రకరకాల మందులు ఉంటాయి. సో వాటిని యూజ్ చేయడం ద్వారా వీటిలో వచ్చే డిసీజెస్ని మనం క్యూర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, రస్ట్ ఆఫ్ వీట్. ఇది ఏ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల వస్తుందంటే ఫంగై ద్వారా వస్తుంది. ఓకే, అలాగే ఎయిర్ సీడ్స్ ద్వారా కూడా ఇది వన్ ప్లాంట్ నుంచి వన్ ప్లాంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో రెస్ట్ ఆఫ్ వీట్, మనం వీట్స్ దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే వీట్, బార్లీ, ఓట్స్. ఈ ప్లాంట్స్లో చూస్తే కనుక లీవ్స్ మీద
స్పోర్ట్స్ అంటే చిన్న చిన్న మచ్చలాంటివి ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే డార్క్ బ్లాక్ కలర్లో కానీ గ్రే కలర్లో కానీ ఉంటాయి. అంటే గ్రే అవ్వచ్చు లేదా డార్క్గా ఉన్న బ్లాక్ కలర్ కానీ అవ్వచ్చు. సో స్పాట్స్ ఉంటాయి. సో ఆ స్పాట్స్ అనేవి మనకి ప్లాంట్స్ మీద లీవ్స్ మీద ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సపోజ్ మనం వీట్ తీసుకున్నాం కదా, సో వీట్ మీద మనకి వీట్స్ యొక్క లీవ్స్ చూస్తే లీవ్స్ నిండా కూడా మచ్చలు మచ్చలుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఎందువల్ల వస్తుంది అంటే ఫంగై వల్ల వస్తుంది అన్నమాట. సో మరి వీటి నుంచి బార్లీ ఓట్స్ వీటన్నిటిలో కూడా మనం ఈ డిసీజెస్ మనం చూడొచ్చు. ఇది ఏదో ఆ సీడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అంటే మనం ఇప్పుడు బ్రెడ్ తెచ్చుకున్నాం, ఇంకో బ్రెడ్ మీద ఫంగై ఫామ్ అవుతుందని లాస్ట్ క్లాస్ తెలుసుకున్నాము. సో వాటిలో ఒక స్పోర్ట్స్ అనేవి ఏర్పడతాయని తెలుసుకున్నాము. సో అదేవిధంగా ఇక్కడ కూడా స్పోర్ట్స్ అనేవి ఏర్పడతాయి. అవి ఎయిర్ ద్వారా కానీ సీడ్స్ ద్వారా కానీ వన్ ప్లేస్ నుంచి వన్ ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఎల్లో వెయిన్ మొజాయిక్ ఆఫ్ బెండింగ్. ఇది ఏ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల వస్తుందంటే వైరస్ వల్ల వస్తుంది. సో మరి దీన్ని ఏది ట్రాన్స్ఫర్ చేస్తుందంటే ఇన్సెక్ట్స్ అనేవి వన్ ప్లాంట్ నుంచి వన్ ప్లాంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఓకే, సో ఈ ఎల్లో వైన్ మొజాయిక్ వైరస్ వచ్చిన ప్లాంట్స్లో లీవ్స్ చూస్తే ఎలా ఉంటాయంటే లీవ్స్ అన్నీ కూడా స్క్రాచెస్ స్పాట్స్ వచ్చేస్తాయి. సో లీవ్స్ మీద వైట్ కలర్లో స్పాట్స్ వచ్చి సో ప్లాంట్ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా స్ప్రెడ్ అవడం వల్ల ఏంటంటే ఆ ప్లాంట్ అనేది కంప్లీట్గా డెడ్ అయిపోయే ఛాన్స్. సో మనకి ఇక్కడ ఏం చేస్తారంటే ప్లాంట్స్ అనేది డెడ్ అవ్వకుండా ఉండడానికి అక్కడ సమ్ మెడిసిన్స్ అనేవి యూస్ చేస్తారు. సో మెడిసిన్స్ వాడడం ద్వారా ప్లాంట్స్లో వచ్చే అన్ని డిసీజెస్ని కూడా క్యూర్ చేయొచ్చు. సో అన్నిటికీ ఒకే రకమైన మెడిసిన్ వాడతాం. అక్కడ ప్లాంట్కి వచ్చే డిసీజెస్ని బట్టి మెడిసిన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో మెడిసిన్స్ వాడడం ద్వారా ప్లాంట్స్లో వచ్చే డిసీజెస్ని క్యూర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఫుడ్ పాయిజన్. ఫుడ్ పాయిజన్ అవుతుంది అని మనం చాలా వరకు విని ఉంటాం కదా. సో ఫుడ్ పాయిజన్ అనేది ఎలా అవుతుందంటే మనం కొన్ని ఫుడ్స్లో అంటే కేక్స్ బ్రెడ్స్ తయారు చేయడంలో ప్రిపరేషన్ చేయడంలో మనం ఏం చేస్తాం అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యూస్ చేస్తామా. సో ఇలా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మనం సమ్ ఫుడ్స్ ఐటమ్ మీద యూస్ చేస్తాం. ఎందుకు? వాటి యొక్క ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం, అలాగే ఫ్లఫీగా రావడం కోసం, వీటన్నిటి కోసం కూడా మనం మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యూస్ చేస్తాం. సో అలాగే మన ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్లో కూడా మనం మైక్రో ఆర్గానిజమ్స్ అని వాడడం. అంటే సమ్ ఫుడ్ ఐటమ్స్లో వాడడం అవి ఫామ్ అవుతాయి, కొన్ని వాటిలో మనం యూస్ చేస్తాం కదా. సో ఎప్పుడైతే ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసిన తర్వాత వాటిలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్, న్యాచురల్గా ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి టాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. న్యాచురల్గా ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి? టాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇలా టాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు అదంతా కూడా పాయిజనస్గా మారిపోద్ది అనమాట ఫుడ్ అంతా. సో అలాంటి ఫుడ్ మనం తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే మనకి వామిటింగ్స్ అవ్వడం, అలాగే మోషన్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా జరిగినప్పుడు మనం ఏంటంటే ఫుడ్ పాయిజన్ అయిందని మనకి తెలుస్తుంది. సో వామిటింగ్స్ అవ్వడం, మోషన్స్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ఎందువల్ల ఇలా అవుతుందంటే అక్కడ ఉన్న ఫుడ్ అంతా కూడా పాయిజన్ అయింది. సో అలాంటి పాయిజన్ అయిన ఫుడ్ తీసుకోవడం మనకి వామిటింగ్స్ అవి కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. సో మరి ఫుడ్ ఎందుకు పాయిజన్ అవుతుందంటే మనం ఏదైనా సరే ఒక ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేసిన తర్వాత దానిలో నేచురల్గా ఫామ్ అయ్యే మైక్రో ఆర్గానిజమ్స్ అవన్నీ కొంతవరకే ఉంటాయి. సో ఆ టైం దాటిన తర్వాత ఏంటంటే అవన్నీ కూడా టాక్సిన్స్ కింద మారిపోతాయి అనమాట. సో అలా టాక్సిన్స్ కింద మారిన ఫుడ్ని మనం తీసుకుంటే ఇలా వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా ఫుడ్ పాయిజన్ అవుతుంది అనమాట. సో ఈ ఫుడ్ పాయిజన్ సమ్ టైమ్స్ నార్మల్గా ఉండొచ్చు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సీరియస్ అయ్యి డెత్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఫుడ్ పాయిజన్ అంత డేంజరస్. సో అందుకే మనం ఏదన్నా ఫుడ్ ఐటమ్ కొనేటప్పుడు దాని యొక్క ఎక్స్పైరీ డేట్ అని మనం చూసుకొని కొనాలి. ఓకే, సో అంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, వాటికి ఎంత ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. సో ఆ ఎక్స్పైరీ డేట్లోకి మనం వాటిని యూజ్ చేయాలి. ఆ ఎక్స్పైరీ డేట్ దాటిందనుకో అవన్నీ కూడా అక్కడ టాక్సిన్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి అనమాట. సో అలాంటి ఫుడ్ని వాడడం వల్ల మనకి ఇలా ఫుడ్ పాయిజన్ అనేది అవ్వచ్చు. ఓకే, సో మరి ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత మనకి ఏమవుద్దంటే ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో వాటి ద్వారా మనం చాలా వరకు క్యూర్ అవ్వచ్చు. అలాగే ఓఆర్ఎస్, ఎలక్ట్రోడ్స్ ఇవన్నీ తీసుకోవడం ద్వారా మనం నార్మల్ స్టేజ్కి రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, దీంతో మనకి హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ క్లాస్లో ఫుడ్ అనేది అంటే స్టోరేజ్ చేస్తారు కదా. సో అలా స్టోరేజ్ చేసి ఫుడ్ అంతా కూడా ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటని మనం నెక్స్ట్ క్లాస్లో
డిస్కస్ చేద్దాం. ఓకే.